వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీలో ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ముందుగా వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీలో ఎంతమంది దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ మొత్తము ఇంట్లో అందరు షేర్ చేసుకొని తింటారో కామెంట్ అయితే చేయండి. ఒకప్పుడైతే కొబ్బరికాయ దేవుని దగ్గర కొట్టిన హాఫ్ అన్ అవర్కే అది తీసేసుకొని అందరం కలిసి మంచిగా కట్ చేసుకొని అందులో కొంచెం చక్కెర వేసుకొని అందరం తినేవాళ్ళము. కానీ ఇప్పుడైతే అసలు ఎవ్వరు దేవుని దగ్గర కొట్టిన కొబ్బరికాయ వైపు కూడా చూడరు. కొట్టి అలాగే దేవుని దగ్గర పెట్టేసి నెక్స్ట్ డే తీసి బయట పెట్టేస్తారు. ఇది దేనికన్నా ఒకదానికి యూజ్ చేసుకుందామని. చాలామంది అయితే అది కూడా ఖరాబ్ అయిందని ఇంకా పడేస్తుంటారు. సో అట్లా పడేయడం కాకుండా దానివల్ల మనకు చాలా యూజెస్ ఉంటాయి. మన స్కిన్కైనా మన హెయిర్కైనా కొబ్బరితో అయితే చాలా యూజెస్ ఉంటాయి. చాలామందికి తెలిసినా కానీ నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఏం చేయాలో అర్థం కాక. సో ఇట్లా కొబ్బరి పాలతో మంచి స్వీట్ అయినా చేసుకోవచ్చు. స్వీట్ అంతగా తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఇట్లా రైస్లో అయినా వాడుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అయితే. మీరు చూసారో లేదో చాలా ఇంటర్వ్యూస్లల్లో రామ్ చరణ్ గారి వైఫ్ డైలీ 1 క్యాప్ ఆల్మండ్ ఆయిల్ అయితే తను డైలీ మార్నింగ్ తీసుకుంటారంట. ఆయిల్ మన బాడీకి అయితే చాలా అంటే చాలా మంచిది. ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఈ సీజన్కి అయితే ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా ఘోరంగా డ్రై అయిపోతుంది స్కిన్. వాళ్ళు డైలీ ఒక క్యాప్ ఆయిల్ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీ మంచి మాయిశ్చరైజింగ్గా కనిపిస్తుంది. సో మనకు అంత మంచి అలవాట్లు, అంత మంచి ఫుడ్ కానీ మన నోట్లకు పోదు కాబట్టి సో మనం ఇలా అయినా సింపుల్గా చేసేసుకొని ఫుడ్లో అయినా తినొచ్చు. ఈ మధ్య అయితే పండగలు చాలా ఉన్నాయి కాబట్టి అందరి ఇంట్లలో ఆల్మోస్ట్ చాలా కొబ్బరిలు ఉంటాయి. ఎందుకంటే కార్తీక పౌర్ణమి అని, కార్తీక సోమవారం అని, కార్తీక శుక్రవారం అని ఇట్లా డైలీ కొంతమంది కొబ్బరికాయ కొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్తా. ఎందుకంటే అన్నీ ఒకటేసారి కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి కొన్ని రోజులు ఉన్నాక స్మెల్ వస్తాయి కాబట్టి పడేస్తుంటారు. సో అట్లా కాకుండా ఇట్లయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది మన హెల్త్కైనా మన స్కిన్కైనా. కానీ మేమైతే ఇవన్నీ కొబ్బరికాయలు దీపావళి కొట్టిన కొబ్బరికాయలు మా ఫ్రిడ్జ్లో అలాగే ఉండిపోయినాయి. అసలు డైలీ చేద్దాము, మిక్సీ పడదాము, కొబ్బరి పాలు అయినా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేనే కొన్ని తాగుదాం అనుకున్నా. కాకపోతే నాకు అసలు టైం సెట్ కాక నేను అవి అట్లే ఉంచి కొన్ని రోజులు అయినాక తీసి ఇంకా పడేసాను. ఈ కొబ్బరికాయలు అయితే మేము కార్తీక పౌర్ణమి రోజు కొట్టిన కొబ్బరికాయలు అన్నమాట. మేము ఇంట్లో కొట్టాము, మళ్ళీ గుళ్ళో కొట్టాం కదా, అవన్నీ ఎండకు పెట్టి మళ్ళీ పడేయడం కంటే సో పచ్చి ఉన్నప్పుడే ఇట్లా చేసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే నేను మొన్న ఇంటి దగ్గర ఉన్న రోజు తీసిన వీడియో. నేను ఇంటి దగ్గర ఉన్న రోజు అయితే మా ఇంట్లో అందరికీ పండగ అనమాట. ఇంకా సో మేము బయటికి కూడా ఎక్కడ వెళ్ళలేదు, ఇంట్లోనే మంచిగా ఏదైనా ఒకటి చేసుకుందామని చెప్పేసి ఇంకా కొబ్బరి పాలతో అయితే ఇట్లా బగారా రైస్ అయితే వండుకుంటున్నాము. మేము ఎలా వండుకుంటున్నామో వీడియో ఎండింగ్ దగ్గర చూస్తే మీకు అర్థమైపోతుంది. నిజం చెప్తున్నా, పిల్లలు అయితే అస్సలు కొబ్బరికాయ తినను కూడా తినరు. కానీ ఇట్లా చేసి పెడితే లొట్టలు వేసి కొట్ట తింటారు. ఇది నాది గ్యారంటీ. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, మా స్వీట్ పాప ఎక్కువ బగారా రైసు ఇట్లా ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోదు. తను మొత్తం కంప్లీట్ చేసిందంటే నేనే షాక్ అయిన అసలు. నిజానికి నాకు కూడా చాలా బాగా నచ్చింది. మేము కూడా ఇది సెకండ్ టైమో థర్డ్ టైం అనుకుంటా ఇట్లా చేయడము. నాకు టైం ఉంటే ఆటోమేటిక్గా నేను పిల్లలకి ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తుంటే న్యూట్రిషన్ ఫుడ్ లాగా. ఇంకా ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇంకా పిల్లలకు కూడా చాలా హెల్తీకి మంచిదని చెప్తా. చాలామంది పిల్లల స్కిన్ ఇట్లా డ్రై అయిపోతూ ఉంటుంది, మొత్తం పొట్టు లేస్తూ ఉంటుంది కదా. సో అట్లాంటి వాళ్ళకు ఇట్లా డైలీ కొంచెము కొబ్బరి అయినా లేదంటే కొబ్బరి పారాషూట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, మన బాడీకి చాలా మంచిది. కానీ మనం అంత మంచి హ్యాబిట్స్ మనం పాటించాం కాబట్టి సో ఇట్లయినా తీసుకోవచ్చు అనమాట. ఇంకా వీడియోలకు అయితే వెళ్ళిపోదామా, అది ఎట్లా చేసుకుంటారు ఏంటి అని ప్రాసెస్ మొత్తం అయితే వీడియో ఎండింగ్ దగ్గర చూస్తే మీకు అర్థమైపోతుంది. నేనైతే ఇక్కడ 2 కొబ్బరికాయలు అయితే తీసుకున్నా. కొబ్బరికాయలు మంచిగా పగలగొట్టేసుకుని ఆ లోపల ఉన్న కొబ్బరి మొత్తం తీసేసేయాలి. తీసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత అదంతా మిక్సీలోకి వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం మెత్తగా అవుతుంది
అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లేదా ఒక చెంబు లాగా ఉంటుంది కదా, దాంతోటైనా వాటర్ తీసుకోవచ్చు. అంటే మనకు దాన్ని చూస్తే థిక్నెస్ కన్సిస్టెన్సీ మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. మనం దానికి తగ్గట్టు వాటర్ అయితే తీసేసుకున్నాం అనుకో, పాలు చిక్కగా ఉంటాయి. మన బగారా రైస్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మేమైతే ఫస్ట్ మిక్సీ పట్టుకొని ఆ పాలు మొత్తము ఏదైనా కాటన్ క్లాత్లో పిండుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి. నాకు అప్పుడు కాటన్ క్లాత్ అవైలబుల్ లేదు, చూసేంత మళ్ళీ వెతికి చూసేంత ఓపిక లేకుండే కాబట్టి నేనైతే ఇట్లా టీ ఫిల్టర్ తోటి కూడా చేసేసుకున్నా. ఇంకా మా అమ్మ ఉన్నాడు కాబట్టి నాకు చాలా హెల్ప్ అయింది. లేడీస్ దగ్గర బలం ఎక్కువ ఉండదు కదా, బాయ్స్ అయితే మంచిగా గట్టిగా పిండుతారు. ఇంకా మా అమ్మ అయితే నేను పట్టిన కొబ్బరి పాలని మంచిగా పిండితే చాలా కొబ్బరి పాలు వచ్చాయి, చాలా థిక్గా వచ్చాయి అసలు. అందులో కొంచెం షుగర్ వేసుకొని అయినా తాగొచ్చు, లేదంటే అట్లాగైనా తాగొచ్చు. ఇంకా మేమైతే ఇట్లా బగారా రైస్ లాగా చేసుకుందామని కొబ్బరిపాలు పక్కకైతే పెట్టేసుకొని నేను ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నా. ఇక్కడ పోయిన వీక్ మేము బిర్యానీ చేసుకుందామని రైస్ అయితే తీసుకొచ్చాను కదా, బాస్మతి రైస్. సో అవే ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని నేను ఇంట్లో ఉన్న బియ్యం అయితే కలిపి మొత్తం ఒక గ్లాస్ అయితే చేసేసిన. ఆ బియ్యము మంచిగా క్లీన్ చేసుకొని ఇంకా కడిగి కొంచెం సేపు అయితే నానబెట్టి పక్కకైతే పెట్టేసిన. అవి నానినంతసేపు అయితే నేను రైస్కి అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ సేమ్ బగారా ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అదే విధంగా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అవి బాగా ఉడికినాక అప్పుడు కొబ్బరి పాలు అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యానికి నేను 1.5 గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకొని ఇంకా కొంచెము కలిపి దానిపై అయితే మూత పెట్టేసేయాలి. కొంచెం నేను ఇంకా ఎక్కువ థిక్నెస్ చేసిన, కొంచెం పల్స కూడా చేసుకోవచ్చు పాలు అనేటివి. ఇంకా అవి కొంచెము నాకేంటంటే విరిగినట్టు అనిపించినాయి, కాకపోతే కొంచెం సేపటి తర్వాత అవి ఉడుకుతుంటే మంచిగానే అనిపించింది, ఏం ప్రాబ్లం లేకుండే. ఇంకా అవి బాగా మసిలిన తర్వాత మన నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అందులో అయితే వేసేసి ఒకసారి కలిపేసుకొని మంచి క్యాప్ అయితే పెట్టేసుకొని ఇంకా బాగా మంట పెట్టాలి, పెద్ద మంట పెట్టేసి కొంచెం ఒక 80% ఉడికిన తర్వాత అప్పుడు మనం అది పొయ్యి పైన నుండి తీసి దాని కింద అయితే పెంకు లేదా జర లావు ఉన్నది ఇట్లా ఏదైనా ఒకటి పెట్టేసుకొని, మేమైతే ఇక్కడ పెంకే పెట్టేసినాము. పెట్టేసి చిన్న ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ దగ్గర అట్లా వదిలేసేయాలి. వదిలేస్తే మంచిగా మనకు బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. అసలు అది చూస్తుంటే నోరు ఊరిపోయింది, నిజం ఎప్పుడు తినాలా ఏంటి అని చెప్పేసి. ఇంకా మేము దాంట్లోకి అయితే కాంబినేషన్గా చికెన్ అయితే చేసుకున్నాము. చికెన్ ఇంకా అదైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత బాగున్నాయో టేస్ట్. ఇంకా చికెన్ కూడా ఎట్లా చేసుకున్నామో ఏంటి అని నేను ఈ వీడియోలో ఫుల్ ప్రాసెస్ అయితే చూపించాను కదా. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇట్లా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. మనకు జ్యూసీ కూడా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ థిక్నెస్ కూడా ఉంటుంది. మా అమ్మ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా చికెన్ అయితే అదిరిపోతుంది. ఇంకా పిల్లలైతే అసలు కొంచెం కూడా మిగిల్చకుండా తిన్నారు. రైస్ అప్పటికప్పుడే అయిపోయింది. మేము రైస్ తినడం చాలా తక్కువ, నేనైనా మామైనా. పిల్లలకైతే మంచిగా పెడతాం కానీ అసలు కొంచెం సేపు కూడా ఉండలేదు, రైస్ మొత్తం అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.